అపవాది ఏ రకంగా మనల్ని చిక్కుల్లో పెడుతుందన్న విషయాలని మీ పర్సనల్ డెవలప్మెంట్ ఉదయం తీసుకున్న క్లాసెస్ అయితే ఇప్పుడు నేను పూర్తిగా బైబిల్ని మీరు ఎలా చదవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ సందర్భం ద్వారా. లాస్ట్ టైం జూమ్ క్లాస్లో నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ. బైబిల్లో రాయబడిన ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి కామ, ప్రతి సెమీకోలన్ వెనుక చాలా మీనింగ్ ఉంటుంది, చాలా మీనింగ్ ఉంటుంది. కనుక ఇది ఎందుకులే అని ఓవర్లుక్లో వెళ్ళిపోయారు అనుకోండి, మీరు చాలా విషయాన్ని మిస్ చేస్తున్నారన్న అది మీరు ఇప్పుడు గ్రహిస్తారు. ఇప్పుడు చెప్పబోయే సందర్భం అలాంటిది. కనుక ఏ పేరు కానీ అనండి, చూడండి, లేవీకాండం కానీ సంఖ్యాకాండం కానీ వంశావళి రాగానే మనం ఏం చేస్తాం? తిప్పేస్తాం కదా. ప్రాంతాల పేర్లు రాగానే తిప్పేస్తాం, వంశావళి పేర్లు రాగానే తిప్పేస్తాం. ఇవన్నీ మనకు అవసరం లేదనుకొని, కానీ అవి ఎంత అవసరమో మీరు ఇన్డెప్త్ బైబిల్లోకి వెళ్ళినప్పుడు మీకు వాటి యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలో నేర్చుకోవాలన్నది మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఆ రకంగా ఆలోచించాను, నా అనుభవాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కనుక ఇప్పటి వరకు మన కళ్ళు ఎంత మోసం చేసే అన్నది మీకు ఇప్పుడు చూపెడతాను. అనుకుంటా మనం చదివేస్తున్నాం అనేసి, కానీ చదవము. మన అక్కడ ఒకటి ఉంటుంది, మనం ఒకటి చదువుతాం, అవునా కదా? ఎప్పుడైనా అలాంటి పరిస్థితికి మనకు ఏర్పడిందా? అక్కడ ఒకటి ఉంటుంది, కానీ మనం అనుకునే చదివేస్తాం, కానీ రియాలిటీకి వస్తే అక్కడ వేరే ఉంది. అర్థమవుతుందా? మన కళ్ళు మనలను మోసము చేస్తాయి. కనుక కళ్ళతో చదవకూడదు బైబిల్. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామా? లోతుల్లో దొరికే వస్తువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా? మట్టికి ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తారా? బయట దొరికేది. కానీ లోతుల్లో తవ్వి వజ్రాన్ని తీశారనుకోండి, దానికి విలువ ఉందా లేదా? విలువ ఉందా? ఇప్పుడు బైబిల్కి అంత విలువను మీరు ఆపాదించాలి, రాబోయే తరానికి అందించాలంటే మీరు ఎంత డెప్త్కి వెళ్ళాలి? ఎంత డెప్త్కి వెళ్ళాలి? పైపైన తీసారనుకోండి, మట్టే వస్తుంది, దానికి వాల్యూ లేదు. కానీ డెప్త్కి వెళ్ళగలిగితే దాని బరువు, భారం మీకు అర్థమవుతుంది. అది మీరు నెక్స్ట్ జనరేషన్స్కి అర్థం చేయించగలుగుతారు. కనుక ఎంత డెప్త్కి వెళ్ళాలి అన్నది ఈ సబ్జెక్ట్ ద్వారా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ నిర్గమాకాండం చదివారా? ఎంతమంది చదివారు? చేయలేదండి. నేను చదివాను, నేను ఒప్పుకుంటున్నాను. మ్యాక్సిమం చదువుతారు అందరూ. అమ్మ మొహమాట పడవద్దు, చెప్పేది వినండి. ఇంటరాక్టివ్ సెషన్, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. మీరైనా నన్ను ఫేస్ టు ఫేస్ అడగచ్చు, నేనేం తప్పు పట్టను. మీరు అడిగితేనే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఎవరైనా సరే ఏదైనా డౌట్ ఉన్నా ముఖం మీదే అడగచ్చు, నేనేం ఫీల్ అవ్వను, ఆలోచించడానికి ప్రయత్నము చేస్తాను దాన్ని. ఓకేనా? కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నిర్గమాకాండం అనేది యాక్చువల్గా బైబిల్ స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్టింగ్ ఆదికాండం, తర్వాత నిర్గమాకాండం వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా వెళ్తాం. ఎంతవరకు నిర్గమాకాండం వెళ్తాం అంటే 15-16 అధ్యాయాల వరకు వెళ్తాం. తర్వాత నుండి మనకు అర్థం కాదు, అది వేరే కోణంలోకి వెళ్ళిపోతుంది. కనుక 15-16 అధ్యాయాల వరకు మీరు చదివారు కదా, చదివారు, అందరూ చదివి ఉంటారు. ఎందుకంటే స్టోరీలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్టోరీలో నుండే మన కళ్ళు మనల్ని ఎలా మోసం చేసేయో అన్నది మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇజ్రాయేలీలు కరువు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? యాకోబు ఆయన సంతానం మొత్తం 70 మంది కలిపి ఎక్కడికి వెళ్ళిపోయారు? యోసేపు ఆల్రెడీ ఐగుప్తులో ఉన్నాడు కనుక ఐగుప్తులో వీళ్ళందరూ అక్కడికి వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని చూడగలిగితే, వాళ్ళు ఎక్కడ ఉన్నారని బైబిల్ చెప్పింది? ఎక్కడ ఉన్నారని బైబిల్ చెప్పింది?
వచ్చిందా? ఎక్కడున్నారు? గోషేన దేశంలో ఉన్నారని బైబిల్ చెప్పి కదా. గోషేన దేశంలో అది చాలా శ్రేష్టమైన దేశము, యోసేపు ఎన్నిక చేసి ఇచ్చిన దేశముగా బైబిల్లో అభివర్ణించడం జరిగింది. అయితే ఈ గోషేను దేశము అన్నది ఐగుప్తు దేశములో ఎక్కడుంది? ఇది నాకు వచ్చిన ప్రశ్న. ఇది నాకు వచ్చిన ప్రశ్న. ఎక్కడుంది అన్నప్పుడు కిందకి వెళ్ళగలిగితే మనం మీ బైబిల్లో బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడు కొరియన్ ప్రింట్ కొత్త బైబిల్స్లో ఈ మ్యాప్ కూడా ఇస్తున్నారు. గోషేన్ ఎక్కడుందని చెప్తున్నారు. గోషేన్ ఎక్కడుందమ్మా? గోషేన్ అక్కడ కనబడుతుంది. అదమ్మా ఈ లైటింగ్ అసలు మంచి. అక్కడ చూసారా రెడ్ రామశేషు అని స్టార్ట్ అయిందా? రామశేషు అన్న తర్వాత అలా కిందకి చూడండి, ఆ రెడ్ లైన్ కిందకి వచ్చినప్పుడు గోషేను అని ఉంది. సుక్కోతు పైన మౌస్ పాయింటరా? ఇగోండి ఇది. ఓకే, ఇగోండి ఇది ఎవరిచ్చిన మ్యాప్? ఇది ఎవరిచ్చిన మ్యాప్? మీ బైబిల్ వెనకాల ఉన్నదా లేదా? ఉన్నదా? బిఎస్ఐ ఇచ్చిన మ్యాప్. బిఎస్ఐ అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాప్. గోషేను అక్కడ ఉన్నది. ఇది నా ఫస్ట్ క్వశ్చన్, నాకు రైజ్ అయిన ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళు ఎక్కడున్నారు? ఎందుకంటే నేను మ్యాప్ పాయింటింగ్ మీకు నేర్పిద్దామని చెప్పి అసలు మోషే ప్రయాణం, మోషే ఎలా తీసుకుని వెళ్ళాడు ఇజ్రాయెల్ని అన్నది నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు ఆ భౌగోళిక పరిస్థితులు ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే జియోగ్రఫికల్ కండిషన్ ఎలా ఉన్నది, ఐగుప్తు దేశం యొక్క ఆ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది నేను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. నా కళ్ళు నన్ను ఎంత మోసం చేసియో మీ కళ్ళు కూడా అంతే మిమ్మల్ని మోసం చేస్తాయి. ఆ మోసం చాలా చిన్నది, చాలా ట్రిక్కీగా ఉంటుంది. కానీ అది ఎంత దారుణానికి మనల్ని తీసుకెళ్ళిపోతుందంటే అంత దారుణంగా మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇది నా ఫైండింగ్ ఏంటి. ఇప్పుడు గోషేన ప్రాంతం ఎక్కడున్నది? ఇప్పుడు బిఎస్ఐని బట్టి చూడగలిగితే గోషేన ప్రాంతం ఎక్కడుంది? ఫిలిస్తీన్ల దేశానికి ఐగుప్తీల దేశానికి మధ్యన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఐగుప్తీల దేశం, ఇదంతా ఇదిగోండి ఐగుప్తీల దేశంకి ఇదిగోండి ఫిలిస్తీన్ల దేశం. ఇది గాజా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, గాజా. నా కర్సర్ చూడండి, నా మౌస్ ఎక్కడ ఉందో అది గాజా, ఫిలిస్తీన్ల దేశము. ఇది ఐగుప్తు దేశము. ఈ ఐగుప్తు కిందన సూడాన్ ఉంటుంది. మీరు ఇప్పుడు వరల్డ్ మ్యాప్ చూడగలిగితే ఐగుప్తు కిందన మీకు సూడాన్ దేశం కనబడుతుంది, సూడాన్ కంట్రీ కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ గోషేను ప్రదేశం ఎక్కడుంది? ఐగుప్తుకి ఫిలిస్తీన్లకి మధ్యన ఉన్నట్టుగా చూపెడుతున్నాడు. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉన్నదే చెప్తున్నాను, లేదు నేను చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఐగుప్తు, ఇదంతా ఐగుప్తే, కానీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చూపించాడు. ఐగుప్తు, గోషేన్ అక్కడ ఉంది, ఫిలిస్తీన్ దేశం ఇక్కడ ఉంది. అవునా? ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయిన నా పరిశీలన ఎక్కడికి వెళ్ళిందన్న విషయాన్ని చూడగలిగితే వెళ్ళిందండి. కనబడుతుందా? మోషే తల్లిదండ్రులకు విశ్వాసం ఉన్నదని చెప్తుంది హెబ్రీ పత్రికలో మనకి చెప్పబడుతుంది. మోషే తల్లిదండ్రులకు విశ్వాసం. హెబ్రీ 11 అధ్యాయము 1 మిస్ అయిపోయింది, మళ్ళీ 13 23 మీరు చదవండి ఒకసారి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి. ఓకేనా? ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే దేన్ని బట్టి దాచిపెట్టారు? యాక్చువల్గా పుట్టిన వెంటనే బిడ్డను ఎక్కడ పడేయాలా? మగవాడైతే నదిలో
పడేయాలి. కానీ వీళ్ళు రాజాజ్ఞకు భయపడక విశ్వాసముతో 3 మాసములు అతన్ని దాచిపెట్టిదని గ్రంథకర్త ప్రస్తావించాడు. అంటే వాళ్ళకి ఏమున్నది? విశ్వాసం ఉన్నది. విశ్వాస వీరులు జాగ్రత్తే కదా 11వ అధ్యాయం అంతా. విశ్వాసం ఉన్నది. మరి అంత విశ్వాసం ఉంటే 3 నెలల తర్వాత మళ్ళీ ఎందుకు పడేశారు? ఆ విషయం నేను మాట్లాడట్లేదు. ఆ విషయం ఎవరు మాట్లాడుతున్నారు చూడగలిగితే, రాజాజ్ఞ ఏంటి? నిర్గమకాండము 1వ అధ్యాయం 22వ వచనం మనందరికీ తెలిసింది. అది ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునేయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించింది. అయితే రాజాజ్ఞకు భయపడి పడేసారా అంటే విశ్వాసం లేనట్టే. రాజాజ్ఞకు భయపడి పడేసారా అంటే విశ్వాసం లేనట్టే. లేదు, రాజాజ్ఞ ఉన్నా తెలిసినా కూడా విశ్వాసంతో పడేశారా అన్నది నాకు వచ్చిన ప్రశ్న. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాను నేను ఇప్పుడు? లొకేషన్ ఫైండింగ్ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాను? వీళ్ళ విశ్వాసం దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ కళ్ళు తెరిపించే ఒక అద్భుతమైన సందర్భం అనేది బయటకు వచ్చింది. అందుకే వీళ్ళకి విశ్వాసం ఉండి పడేశారా, విశ్వాసం లేకుండా పడేశారా? విశ్వాసం ఉందంటారా? ఉంటే ఎందుకు పడేశారు? మరి 3 నెలలు దాచిన ఇంకా దాయచ్చు కదా. అర్థమవుతుందా? చూడండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 18, 19 వచనాలు మీరు 20, 21 వచనాలు చూడగలిగితే స్టెఫెన్ గారు మాట్లాడతారు. ఇతడు మన వంశస్థుల ఎడల కప్పముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవాలని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడే, తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఇప్పుడు విశ్వాసంతో పడేశారా, విశ్వాసం లేకుండా పడేశారా? అంటే రాజాజ్ఞకు భయపడ్డారు అని అంటే విశ్వాసం లేకుండా పడేశారని అర్థమవుతుంది. ఓకేనా? విశ్వాసం లేకుండా పడేశారంట. కానీ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు? వాళ్ళకి విశ్వాసం ఉందంటున్నాడు. విశ్వాసం అనేది చాలా గొప్ప మాట, చాలా పెద్ద మాట. మరి అలాంటి విశ్వాసము 3 నెలలు మాత్రమే ఉందా? 3 నెలలు మాత్రమే ఉందా? మనకి ఎంతవరకు విశ్వాసంగా ఉండమన్నాడు? మరణం వరకు, అంతేనా? విశ్వాసం అనేది మరణం వరకు కదా. మరి విశ్వాసం అనేది అంత గొప్ప పదము. విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం చెబుతూ మరణం వరకు వాళ్ళు ఏమన్నారు? విశ్వాసంగా ఉన్నారన్నప్పుడు అలాంటి జాబితాలు ఎవరి పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారు ఇక్కడ? మోషే తల్లిదండ్రుల పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారన్నప్పుడు 3 నెలలతో వారి విశ్వాసం అంతరించిపోతే అది విశ్వాసం కానే కాదు. అవునా కదా? 3 నెలలు మాత్రమే ఉంటే అది విశ్వాసం అనిపించుకుంటుందా? తర్వాత కూడా వారు కాపాడాలి అంటే రాజాజ్ఞ ఉన్నప్పటికీ కూడా వారు ఆయనను కాపాడాలి అన్న ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళకి ఏమున్నట్టు? విశ్వాసము ఉన్నట్టు. ఇంతకీ విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు ఈ చదువుతున్న సందర్భాలు ఇవే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఉన్నవే నేను చూపిస్తున్నాను ఇక్కడ, అంతేనా? ఉన్న రిఫరెన్స్లే మీకు చూపించాను. ఇప్పుడు ఈ రిఫరెన్స్లను బట్టి వాళ్ళకి విశ్వాసం ఉందని చెప్తామా, విశ్వాసం లేదని చెప్తామా? ఇది ఒక కన్క్లూజన్కి రావడానికి ఇక్కడ కూడా మనకి ఏం కావాలి అంటే భౌగోళిక పరిస్థితులు మనకి అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, మన కళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తే అన్నది ఇప్పుడు మీతో చెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మనం చాలాసార్లు మనం చదువుకున్నాం. ఏంటది? నిర్గమకాండం 1, 2 అధ్యాయాలు ఖచ్చితంగా మనం చదివేస్తాం. నన్ను చూపించండి. ఇప్పుడు స్క్రీన్ చూపించండి. చూడండి, 22వ వచనం నుండి 1వ అధ్యాయము 22వ వచనం నుండి 2వ అధ్యాయము 6వ వచనం వరకు ఒక్కసారి మీరు అందరూ చదవండి. మీరందరూ చదివిన తర్వాత మీ బైబిల్లో, ఇక్కడైతే క్లారిటీ లేదు, మీ బైబిల్లో మీరు చదవండి. తేడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మీకు తేడా ఏమైనా కనబడుతుందా అన్నది మీరు నాకు చెప్పాలి.
నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనం నుండి 2వ అధ్యాయము 6వ వచనం వరకు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? మైక్ తీసుకోండి, ఎవరికైనా ఏమైనా కనబడితే చెప్పండి. తేడాను ఏమైనా గుర్తించారా? ఏంటమ్మా చెప్పండి. ఇక్కడ హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడం చెప్పారు. ఇక్కడ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి లేవి వంశస్థులలో లేవి కుమార్తెకు పుట్టిన వివాహం చేసుకుని ఆ స్త్రీని గర్భవతి కుమారుని కనను. అంటే ఇక్కడ మోషే వచ్చేసరికి లేవీడు, అక్కడ ఓన్లీ హెబ్రీ వాళ్ళనే నదిలో పారవేయడం. లేవీలు కూడా హెబ్రీలే. ఓకే, ఇంకా గమనించండి. అబ్రహాము హెబ్రీడ్ కదమ్మా. అబ్రహాం హెబ్రీడ్. అబ్రహాం నుండి వచ్చిన సంతానం అంతా హెబ్రీ సంతానం. ఓకేనా? అందులో లేవీలు అవ్వని ఎవరవని వాళ్ళందరూ హెబ్రీలే. చెప్పు వర్షిని. అంటే నీటి ఒడ్డున పెట్టినట్టు చూపిస్తున్నారండి. ఫస్ట్ అక్కడ 22వ వచనంలో చూస్తే నీటిలో పడేమనుంది. ఇక్కడ 3వ వచనంలో చూస్తే ఏటి ఒడ్డున జమ్ము పెట్టెలో పెట్టినట్టు. తేడా ఏంటి? పెట్టారు, పడేయమన్నాడు అనేది తేడా చెప్తున్నా. నీటిలో పడేయలేదు, ఒడ్డు దగ్గర పెట్టారు అని. ఇంకా చెప్తా. ఒక మైక్ ఇటు పక్క, ఒక మైక్ అటు పక్క, 3 మైకులు అడిగాను. అక్కడ వారు భయపడి పడేస్తే అసలు పెట్టి కంటే చేయనవసరం లేదని విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టిలో దాచి తర్వాత దేవుడు చూసుకుంటాడని వదిలేశారు అనుకుంటున్నా. మరి నిర్గమకాండం ఇది అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ గారు పాడేశారు, బయట పారవేశారు అంటారు. బయట పారేమన్నాడు కనుక బయట పారేశాడు అన్నది మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది కదా. అంటే పారేశారు కదా. ఇప్పుడు విశ్వాసం ఏది చూడండి, ఒకటి మైండ్లో ఫిక్స్ అయితే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అది మనం అలాగే చదువుతాం. కానీ ఏది ఫిక్స్ అవ్వకుండా మనం ఓపెన్ మైండ్తో చదివామనుకోండి, తేడాను మనం ఇంటి గమనించవచ్చు. తేడా చాలా సింపుల్ తేడా. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మైక్ తీసుకోండి. చెప్పండి పేదరి గారు, చెప్పండి. 4వ వచనంలోన మోషేకి ఏం సంభవించినా తెలుసుకున్నటకు మోషే గారి అక్కగారు దూరం నుంచి నిల్చున్నాను. అంటే ఆయన చావకూడదనే వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశాన్ని బట్టి వాళ్ళ మోషే అక్కగారిని పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, కానీ నేను అస్సలు ఏమి అడగలేదు. మీరు చదువుతున్న దాంట్లో మీరు తేడా ఏమైనా గుర్తించారా అని అడిగాను. నాకు ఏ ఎక్స్ప్లెనేషన్ వద్దు. మీరు చదువుతున్న దాంట్లోనే ఆ పదాల్లోనే ఏమైనా తేడా గుర్తించారా? ఇంత టైం తీసుకుంటే మనకి ఇచ్చిన టైం ఎంత? మనకి క్లాస్ టైము 1.5 hour. 4 o'clock ఎగ్జాక్ట్గా నేను క్లోజ్ చేసేస్తాను. నేను అసలు టైం తీసుకోండి. ఆనంద్ చెప్పు. నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనంలోనే అక్కడ రాజు అంటాడు నదిలో పడేయమని. కానీ ఇక్కడ చూసినట్లయితే 5వ వచనంలోని ఏటి దగ్గర పడేస్తారు. వాళ్ళు ఏటి దగ్గర పడేస్తారు.
తేడా కనబడి తేడా ఏంటంటే అక్కడ రాజకుమార్తె కూడా ఆ ప్లేస్లోనే స్నానం చేస్తూ ఉంటుంది. ఎలాగో సేవ్ అవుతాడు కదా అనేసి ఏటి దగ్గర పడేస్తారు. అది నది. తేడా ఏంటి చెప్పు. అది నదని ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ఏటి కాబట్టి మీరు చదువుతున్న దాంట్లోనే చూడండి చెప్పాడు ఆనంద్. మీరు చదువుతున్న దాంట్లోనే మనం ఎంత ఓవర్లుక్లో వెళ్ళిపోతామని అంటే, నదిలో పడేమన్నాడు రాజు, కనుక వీళ్ళు పడేశారు. ఎందుకంటే మనం అపోస్తలుల గారు చదివి ఉంటాం కదా, బయట పడవేయమన్నాడు కనుకనే బయట పడేసాడు ఇక అని మన కళ్ళు దాన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళిపోతాయి. ఏది పైన రాజు ఎక్కడ పడేమన్నాడు? నదిలో పడేమన్నాడు. వీళ్ళు ఎక్కడ పెట్టారా పడేశారా? మనం ఏమన్నా పడేశారు అనుకుంటాం. సర్లే పడేశారంటే జమ్ము పెట్టిలో పెట్టి పడేశారు అని అనుకోవచ్చు. కూర్చో అంతే. కీళ్ళు కూడా పోసారు కాబట్టి అది ఎలాగో తేలుతుందని. అదంతా ఓకేనమ్మా, అదంతా ఓకే, అది చెప్తాను నీకు. నెక్స్ట్ కూర్చో. అంటే డైరెక్ట్గా పడేయకుండా ఒక పెట్టిలో పెట్టి పడేశారు. పడేశారా లేదా? అది కావాలా? పెట్టారా పడేశారా? స్టెఫెన్ కూడా చెప్పాడు కదా పడేశారు అని. అదే ఇప్పుడు వెళ్తాను. అది నార్మల్ లాంగ్వేజ్లో స్టెఫెన్ మాట్లాడుతున్నాడు, నార్మల్గా హిస్టరీ చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా అయితే హెబ్రీ పత్రిక అక్కడ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు అది మనం నిజంగా నమ్మగలిగితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకి అర్థమవుతుంది. రాజు నదిలో పడేమన్నాడు. అక్కడ ఏమనుంది? తేడాని మీకు గమనించమని చెప్పాను. నదికి ఏటికి తేడా ఉందా లేదా? నది ఏంటి ఏరేంటి తెలుసా? మన ఈ ఒక్కటి మన అయ్యి మనల్ని మోసం చేస్తుంది. నది అని పైన అన్నాడు, కింద పడేశారు అనుకుంటాం కానీ అది నదా ఏరా అసలు ఆలోచించాం. అర్థమవుతుందా? ఇప్పుడు నదికి ఏంటి డిఫరెన్స్? నది ఎప్పుడు ప్రవహిస్తుంది, ఏరు ఎప్పుడో ఒకసారి. ఈ మధ్యన రీసెంట్గా విజయవాడలో మనకి మొత్తం ముంపుకు గురైంది, మనకు తెలుసు. కృష్ణా నది పొంగి ప్రవహించింది. అలాగే ఇంకొకటి కూడా ప్రవహించింది. ఏది? పొడమేరు. మున్నేరా పొడమేరా మున్నేరు కూడా విన్నాను. అవును, అదే నాకు తెలియదు కానీ నేను పొడమేరు మున్నేరు రెండు విన్నాను. మీ డిస్ట్రిక్ట్లో అది మున్నేరు, మా దగ్గరికి వచ్చినప్పుడు పొడమేరు. ఓకే. ఇప్పుడు పొడమేరు అన్నది మనకు కనబడుతుంది. రెండోది కృష్ణా నది అన్నది ఒకటి కనబడుతుంది. ఇంతకీ ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ ఏంటని సైంటిఫిక్గా చెప్పగలిగితే, నది అనేది ఇప్పుడు కృష్ణా నది కోసం దాని కెపాసిటీ కోసం మాట్లాడుతూ ఏమనంటున్నారంటే, అది 12 లక్షల క్యూసెక్ల నీటిని అది తనలో ఇమిడ్చుకోగలదు. 12 లక్షల క్యూసెక్లు. క్యూసెక్ అంటే సెకండ్కి 30 లీటర్లు. ఒక సెకండ్కి పర్ సెకండ్కి 30 లీటర్స్. ఇప్పుడు 12 లక్షలు ఇంటూ అంటే ఎలా? 30. అన్ని లీటర్లు ఒక సెకండ్కి అది అందులో ప్రవహించగలుగుతుంది. ఇప్పుడు పొడమేరు దగ్గరికి వచ్చినప్పటికీ అది ఏంటి? పొడమేరు పేరులోనే ఉంది. పొడమేరు మున్నేరు పేరులోనే ఉంది. కృష్ణా నది పేరులోనే ఉంది. కృష్ణా నది. పొడమేరు ఏరు పేరులోనే ఉంది. ఏరుంది. ఆ పొడమేరు కెపాసిటీ ఎంత? 10,000 క్యూసెక్లు మాత్రమే. 10,000 క్యూసెక్లు. కానీ అది ఎంతగా మించి ప్రవహించింది అని అంటే సుమారు 70,000 క్యూసెక్కులు వాటర్ అందులోనికి వచ్చేసింది వరదల వల్ల. అందుకనే ఏది మునిగిపోయింది? విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడు నదికి ఏటికి డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? తెలుస్తుందా? సైంటిఫిక్గా నది అనేది ఎక్కువ ప్రవాహం ఉన్నదాన్ని నది కింద చూస్తారు, తక్కువ ప్రవాహం ఉన్నదాన్ని ఏరు కింద చూస్తారు.
ఇప్పుడు ఇక్కడ మనం నది నది అని పైన చెప్పాడు, నదిలో పారేయండి అనేసి. కింద అలాగే పడేసాడు అనుకుంటే ఎక్కడ పడేసాడో మనం ఆలోచించాం. కానీ ఎక్కడ పడేశారు మామూలుగా అయితే మన ఆలోచన పడేశారు. ఎక్కడ పడేశారు? ఈ ఏటీలో. ఆ చిన్న డిఫరెన్స్ని మనం గమనించకపోతే వాళ్ళ విశ్వాసం అనేది అసలు అర్థం కాదు మనకి. వాళ్ళ విశ్వాసం అనేది అర్థం కాదు. కనుక మనం బైబిల్ చదివినప్పుడు ఎలా చదవాలి? కళ్ళకు కాదు, ఎలా చదవాలి? మనోనేత్రాలను ఓపెన్ చేసి చదవాలి. నేను కూడా చెప్తున్నాను, మొన్నటి వరకు నేను కూడా ఇలాగే చదివాను. నదిలో పడేయమన్నారు, ఇల్లు పడేశారు. కానీ క్లియర్గా చదివినప్పుడు తేడా గమనించాను. అక్కడ ఏటి దగ్గర అనంది. ఇందుకు పడేశారా పెట్టారా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు నీ పాయింట్ వస్తాను. ఇక్కడ చూడండి, భలే ఉంటుంది మా గమ్మత్తుగా. ఆ లక్క నదిలో పెట్టేసిన తర్వాత లక్క నించుందా నడిచిందా? మోషే అక్క నదిలో ఏట్లో పెట్టేసిన తర్వాత నించుందా నడిచిందా? నేను దాన్ని ఎలా చదివాను, ఇప్పటివరకు అలా అర్థం చేస్తున్నానంటే ఆవిడ దాంతోపాటు ట్రావెల్ చేస్తుంది అన్నది నేను అనుకున్నాను. ఎందుకంటే అపోస్తల కార్యాలు నాకు ఆల్రెడీ ఫిక్స్ అయింది. నేను ఫస్ట్ చదివిందే కొత్త నిబంధన. అపోస్తల కార్యాలు చాలా ఎక్కువ చదివాను. అందులో ఏముంది? పారవేశారని ఉంది. పారవేశారన్నది మైండ్లో ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయిందో, ఇప్పుడు ఆ పెట్టారు కదా, ఇప్పుడు పెట్టి ఏమవుతుంది? వెళ్తుంది. ఇప్పుడు అక్క కూడా నడుస్తుందని నేను ఆలోచించాను. కానీ ఉన్నదాన్ని చదవలేదు. ఎప్పుడు ఉన్నదాన్ని నేను ఎప్పుడు చదవలేదు. ఆవిడే నడుస్తుందేమో అనుకున్నాను. కానీ అక్కడ క్లియర్ కట్గా మీరు చూడగలిగితే ఏమన్నది అక్కడ? చూడండి తేడాలు ఎన్ని ఉన్నాయో. తేడాలు ఎన్ని ఉన్నాయో చూడండి. నది ఏటి ఒడ్డున దూరముగా నిలుచుంది. నడిచిందా నిలిచిందా? నిలిచింది అని అంటే పెట్టి కదులుతుందా కదలట్లేదా? చూడండి ఎంత లాజిక్ మిస్ అవుతున్నాం మనం. ఒక్క పదాన్ని మనం మిస్ చేయడం వల్ల మనం ఎంత మిస్ అవుతున్నాం ఒకసారి చూడండి. ఆ లక్క నించుంది, నడలేదు. అదే ఉంది. ఇదే ఉంచి నన్ను చూపెట్టాల్సిన అవసరం నిల్చుంది. రెండవది, పెట్టి అలాగే ఉన్నదంటే అక్కడ వాటర్ ఫ్లో ఎలాగుంది? ఉన్నట్ట లేనట్ట? నదీ ప్రవాహం ఎలాగుంటుంది? నదీ ప్రవాహం ఎలాగుంటుంది కదా? ఉధృతంగా ఉంటుంది. మన కేరళది ఇన్సిడెంట్ చూసాం మనం. మొత్తం చెట్లు అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయి నది దగ్గర ఏది ఆగదు. కానీ ఇక్కడ పెట్టినట్టే ఉన్నదంటే అక్కడ ఫ్లో రేట్ ఎలాగుంది? వాటర్ ఫ్లో రేట్ ఎలాగుంది? ఎలా ఉంది? స్లోగా ఉంది, కదలట్లేదు. ఒడ్డున పెట్టారు కనుక అది కదలట్లేదు. అదే నది అయితే ఎక్కడ పెట్టినా లోపల వెళ్ళిపోతుంది. చూడండి ఎన్ని ఆలోచనలు. ఒక్క పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికీ మనకి ఎన్ని ఆలోచనలు వస్తుంది చూడండి. అదేనా? ఇప్పుడు వదిలేస్తే కనుక అక్కన పెట్టాల్సిన అవసరం ఏముందా? పెట్టిని పడేస్తే అక్కన పెట్టాల్సిన అవసరం ఏముందా? పడేస్తే అక్కన పెట్టాల్సిన అవసరం లేదు. పెడితే అక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు పెట్టారా పడేశారా? పెట్టారు. ఏమి జరుగుతుందో ఏమి సంభవిస్తుందో ఆమె దూరంలో నిల్చుండి ఏం చేస్తుంది? వాచ్ చేస్తుంది. దూరముగా నిల్చుండి వాచ్ చేస్తుంది. అంటే ఇది ప్లాన్డ్గా పెట్టినది. ప్లాన్డ్గా పెడితే ఫరో కుమార్తె ఎప్పుడు వస్తుందా? మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవన్నీ. ఫరో కుమార్తె అప్పుడే వస్తుందా? పోనీ ఫరో కుమార్తె వచ్చింది, తీసుకుంది. ఈవిడికైనా తెలుసు ఆవిడ కుమారుడిగా స్వీకరిస్తుంది అన్న మాట
ఈ పాపకి ఎలా తెలుసు? ఫరో ఈ బిడ్డని తీసుకుంటుంది అన్న విషయము పాపకి ఎలాగ తెలిసి గో దాదిని చూడమంటావా అని దూరం నించున్న ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది? అర్థం ఉంటుందా? అర్థం కావట్లేదా? అర్థమైందా? పిల్లకి అంత ఉంటుందా? ఆవిడ తీసుకుంటుందని అర్థం కావాలి, పెంచుకుంటుందని అర్థం కావాలి. అలా పెంచిన తర్వాత ఆవిడ పెంచడానికి పాలివ్వడానికి అర్థం కావాలి, తల్లి కావాలి. ఇదంతా పాపకి ఎలా తెలిసిపోయింది? ఎలా అర్థమైపోయింది? కానీ మాట్లాడింది అని అంటే ఇదంతా ప్లాన్డ్గా జరిగింది. ఇందుకే ఫరో కుమార్తె ఎక్కడ ఉంటుంది? స్నానానికి ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళకి తెలుసు. ఎవరికి తెలుసు? మోషే తల్లిదండ్రులకు ఫరో కుమార్తె ఎక్కడ స్నానానికి వెళ్తుందో తెలుసు. మొదటి పాయింట్. రెండోది, ఆవిడకి పిల్లలు కావాలి అన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా మనకి అక్కడ అర్థమవుతుంది. ఎవరు కావాలి? ఫరో కుమార్తెకి ఎవరు కావాలి? పిల్లలు కావాలి అన్న విషయాన్ని కూడా ఎరిగినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అందుకే ఆవిడ కంటపడేటట్టుగా ఒక ప్లేస్లో ఆవిడ స్నానానికి వచ్చే ప్లేస్ రెగ్యులర్ ప్లేస్. అది ఎందుకు రెగ్యులర్ ప్లేస్ అది కూడా చెప్తాను. రెగ్యులర్ ప్లేస్లో ఆ పెట్టెని ఉంచడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆమెను తీసుకుందో, ఇంకా అందంగా ఉన్నప్పుడు ఎవరైనా పడేస్తారు చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులే పడేయలేక ఉంచుకున్నారు 3 నెలలు. చాలా దివ్య సుందరుడు అని బైబిల్ మెన్షన్ చేస్తారంటే ఎంత అందంగా ఉంటాడు. అలాంటి పిల్లలు కావాలనుకున్నప్పుడు అంత అందంగా వదిలేస్తారు ఎవరైనా? డెఫినెట్గా ఆవిడ తీసుకుంటుంది అన్నది నమ్మకం. కనుక ప్లాంట్గానే పెట్టారు. ఆవిడ తీసుకుంటుంది అని తెలుసు. అయితే ఇప్పుడు పెంచడానికి ఎవరు కావాలి? తల్లి కావాలి. కనుక ఖచ్చితంగా ఆవిడ అడుగుతుంది, నువ్వుగో దాది ఉన్నదని చెప్పి వెళ్ళు, దాది ఉన్నదని చెప్పు, నేను తీసుకొని వస్తానని చెప్పు అని అక్కకి చెప్పడము జరిగింది. ఇప్పుడు పడేసారా పెట్టారా? విశ్వాసంతో పెట్టారా? విశ్వాసం లేక పెట్టారా? విశ్వాసం. అంటే ఈ స్టోరీకి మీరు ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు వచ్చారు చెప్పండి? ఈ కన్క్లూజన్కి ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు వచ్చారా? అంటే బైబిల్లోని ప్రతి మైన్యూట్ థింగ్ని మనం ఎలా చదవాలి? ప్రతి చిన్న విషయాన్ని మనం ఎలా చదవాలి అనేది ఈ పాయింట్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా బోల్డ్ ఉంది, ఇంకా బోల్డ్ ఉంది ఇందులో. ఒకరి విశ్వాసాన్ని బట్టే పెట్టారు అని ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారన్నది నా పాయింట్. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎక్కడున్నారన్నది నా పాయింట్, నా చర్చ అది. ఈ చర్చలో భాగంగా ఈ పాయింట్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇంతకీ ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? మ్యాప్లో చూపించినట్టుగానే ఉన్నారా? మ్యాప్లో చూపించినట్టుగానే ఉన్నారా? ఎక్కడున్నారు? ఐగుప్తుకి ఫిలిస్తీన్ దేశానికి మధ్యన గోషేను దేశం ఉన్నదన్నప్పుడు వాళ్ళని ఎవరైనా వదిలిపెట్టారా? ఆలోచించండి. వాళ్ళు కాలు వెళ్ళిపోతారు కదా. లాక్ చేశారు ఎవరైనా? మీరు బార్డర్లో ఉన్నారండి, బార్డర్లో ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, ఇండియా ఉంది. బార్డర్ దగ్గర మీరు ఉన్నారు. ఈరోజు బార్డర్ని ఎంతమంది క్రాస్ చేయట్లేదు? చేస్తారు లేదా? పోలీసులు లేనప్పుడు ఏం చేస్తారు? బార్డర్ క్రాస్ చేస్తారు లేదా? అలాగే ఇజ్రాయేల్ ఒకరి తప్పించి ఒకరు అలాగే వెళ్ళిపోవచ్చు కదా కనాన దేశానికి. ఐగుప్తులు పర్మిషన్ ఎందుకు అడగల? ఐగుప్తులు నిజంగా ఒడ్డు దగ్గరే ఉంటే కనుక ఆ చివర ఏదైతే మ్యాప్లో మనం చూపించామో, వాళ్ళు అక్కడే ఉన్నారనుకోండి, ఎడ్జ్లోనే ఉన్నారనుకోండి. ఎడ్జ్లో ఉంటే పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉంది? దానికి మోషే రావాల్సిన అవసరం ఉంది? మోషే విడిపించాల్సిన అవసరం ఉంది? ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతే అయిపోయింది కదా కనాన దేశానికి. వీరు వెళ్ళలేకపోతున్నారంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు లాక్ అయిపోయి ఉంటారు. వీళ్ళు ఏమైపోయి ఉంటారు? లాక్ అయిపోయారు ఎక్కడో.
వీళ్ళు వాళ్ళని దాటే వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళడం అనేది అవ్వదు. కనుకనే మోషే వచ్చాడు, పర్మిషన్ అడుగుతున్నాడు రాజుని. అదే వాళ్ళు ఎడ్జ్లో ఉన్నారనుకోండి, పర్మిషన్ అడగాల్సిన అవసరత లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. చూడండి, ఒక పాయింట్ని కనుక్కోవడానికి ఇప్పుడు ఈ లాజికల్ క్వశ్చన్స్ అనేవి మనము వేసుకోవాలి. మనం పని చేసినప్పుడే లాజిక్ కావాల్సింది. బైబిల్ చదివినప్పుడు కూడా మనకేం కావాలా? లాజిక్గా ఆలోచించడం అనేది చాలా అవసరం. ఇప్పుడు చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఫరో కుమార్తె పెట్టి తీసుకుంది కదా, ఆ పెట్టి తీసుకున్నప్పుడు అది పెట్టినదిగా ఆవిడికి అనుమానం రాకూడదు, అవునా కదా? ఆ పెట్టి తీసుకున్నప్పుడు అది అక్కడ పెట్టబడినట్టుగా అనుమానము రాకూడదు. ఆవిడ అనుమానపడిందా? ఆవిడ అనుమాన పడలేదు అని అంటే ఏం జరుగుంటుంది అక్కడ ఆలోచించండి. ఆవిడ అనుమానం రాకుండా ఆ పెట్టి తీసి ఆ బిడ్డని తన బిడ్డగా పెంచుకుంది, ఆమెకు అనుమానం రాలేదు అని అంటే ఏం ఆలోచించి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పండి. అంతేనా? పెట్టి అక్కడ ఉన్నది అని అంటే అనుమానించాలా వద్దా? వీళ్ళు విశ్వాసంతోనే పెట్టారు, కానీ విశ్వాసంతో పెట్టినప్పుడు ఇంకా తెలివితేటలు కూడా ఉపయోగించాలి. ఏదో పెట్టాను ఆవిడ తీసుకుంటుందని అనుకుంటే అది పొరపాటు. ఆవిడకి అనుమానం రాకుండా, ఇది పెట్టబడింది అన్న అనుమానం రాకుండా ఆవిడ తీసుకోవాలి బిడ్డని. అలా అనుమానం రాకుండా ఉన్నది అని అంటే ఎటువంటి పరిస్థితుల మధ్య ఆమె అనుమానించడానికి వీలు లేకుండా ఉంటుంది చెప్పండి. పెట్టినట్టుంది కదమ్మా. బాగా ఆలోచించండి. ఆవిడేమన్నది పెట్టెని తీసిన తర్వాత? హెబ్రీయుల కుమారులలో ఒకడు అన్నది, కానీ ఇక్కడ పెట్టారు అనుమానించేది అన్నట్టుగా అక్కడ ఏం మనకి కనబడదు చదువుతున్నప్పుడు. ఎందుకు అనుమానించలేదు? మైక్ తీసుకోండి. నాకు లెసన్ ఎంత అయిందన్నది నాకు అస్సలు సంబంధం లేదు. నా టైమింగ్కి నేను క్లోజ్ చేసేస్తాను. ఇంకా మీ ఇంట్రెస్టే. అంటే అక్కడ ఫరో కుమార్తెకు కూడా పిల్లలు పెంచుకోవాలని ఆలోచన. అది ఓకే, చెప్తాం కదా. అది ఆవిడ అనుమానించకూడదు రీజన్ చెప్పు. అక్కడ మోసే కూడా అంటే అక్కడ ఫీల్ అవుతుంది, మోసే ఏడుస్తున్నాడు. మోసే మీద కనికరించి వెంటనే పెట్టి తీసిన తర్వాత అదంతా అసలు పెట్టి ప్లాంట్గా వీళ్ళు పెట్టారన్నది విషయం మనకు అర్థమవుతుంది. విశ్వాసంతో పెట్టారు. ఆవిడకి అనుమానం రాకూడదు. ఎందుకు అనుమానించలేదు ఫరో కుమార్తె? కీలు ఉంది, నాచులో పెట్టారన్నమాట. అదే నాచులో పెట్టారంటేనే అక్కడ అర్థం అవ్వాలి ఎవరో పెట్టారనేసి. చెప్పమ్మా. అంటే నేను పెట్టి అనుమానించకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళే ఆ సందర్భంలో అక్కడ లేరు, ఎవరో పెట్టు వెళ్ళిపోయారు అని అరుపులు అరసగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ అరుపులు అరిచారు అక్కడ అరుపులే లేదని అంటే సందర్భంగా చెప్తున్నాను నేను మామూలుగా. అదే అక్కడ నాచులో ఉన్నదని చెప్పారు కదా, అది నాచులో పట్టడం వల్ల అక్కడ పరిస్థితిని బట్టి చెరువులో అంటే ఇప్పుడు నదిలోనూ నాచు పడుతూ ఉంటుంది. అదంటే ప్రవహిస్తుంది, ఏటు కొట్టినంటే నాచు పడుతుంది. నాచు పట్టడం వల్ల అక్కడ ఆ సందర్భాన్ని ఆ పెట్టిని అలా క్రియేట్ చేశారు. అంటే దేవుడు ప్రణాళిక కూడా అక్కడ ఉంది. అదంతా ఓకేనమ్మా. పెట్టారు అని అది ఆ ప్లాంట్ అనేది ఆవిడకి అనుమానం రాలేదు. ఎందుకు రాలేదంటే ఎవరో పెట్టారని, అంటే అప్పటికే ఈ సందర్భం జరుగుతుంది. ఎందుకంటే కుమారుల్ని చంపేస్తున్నారు కదా, 2 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్ని
ఫరో గారు కుమార్ అప్పుడు అనుమానం రావాలి కదా. అనుమానం అంటే వాళ్ళనేది అనుమానం రాలేదు. నా ప్రశ్న అర్థమైందా? నా ప్రశ్న అర్థమైతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది, అందుకే అడుగుతాను, అంతకుమించి ఏం లేదు. ఆవిడ అనుమానం చెప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఆ పెట్టికి నాచు పెట్టింది కనుక అనుమానం లేదు. నాచు పట్టలేదమ్మా, కీలు పూసారు, నాచులో పెట్టారు అందుకే అనుమానం రాలేదు. ఇంకా ఇంకా చెప్పండి. జమ్ములో ఉంచినందుకేమన్నా జమ్ములో ఉంచారు, నాచులో ఉంచారు, ఇదంతా చెప్తున్నారు. ఒకటే పాయింట్, అది ప్లాన్డ్ అని ఆవిడ ఎందుకు అనుమానించలేదు? ఎందుకు అనుమానించలేదు? ఇప్పుడు ఎక్కడ పడేమన్నాడు రాజు? ఎక్కడ పడేమన్నాడు రాజు? నదిలో పడేమన్నాడు. ఇప్పుడు నదిలో పాడేమన్నప్పుడు మీరు జియోగ్రఫికల్ కండిషన్ దీన్ని చూడగలిగితే ఇది ఒరిజినల్ ఇప్పుడు ఉన్నది శాటిలైట్ వ్యూ. శాటిలైట్ చూడగలిగితే నదిలో పాడేమన్నాడు. నదిలో పడేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇదంతా ఒక వి షేప్లో గ్రీన్గా ఉంది. ఇదంతా చూసారా? అదంతా ఏంటి? ఫీల్డ్స్ అవన్నీ. గోదావరి నది తీర ప్రాంతం చూడలేదా? కాలువలు ఉంటాయి, కాలువల పక్కన పొలాలు ఉంటాయి. కాలువలు ఎందుకు వేస్తారు? ఆ గోదావరి నది వాటర్ని డైవర్ట్ చేసి, ఆ డైవర్ట్ చేసిన వాటర్తో ఆ ఫీల్డ్ని పండిస్తారు. సో అందుకే ఇక్కడ నది ఒకే స్ట్రీమ్గా వస్తుంది. ఇక్కడ నుండి ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నుండి డివిజన్ అనేది వస్తుంది. ఇక్కడ నుండి నది పాయలవుతుంది. ఇదంతా మీకు అర్థం కావడానికి ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలి. ఈ మ్యాప్ను అర్థం చేసుకోవడానికి నదిలో పడడం వల్ల నదిలో పడేసింది అని చెప్పి అనుమానించలేదని, నదిలో పడడం వల్లే అది ప్రవహించుకుంటూ అక్కడ వచ్చిందనేసి అలా అనుకోబట్టే ఇది అనుమానించవలసిన సంఘటన కాదనేసి చెప్తాను. వెళ్దాం అండి. ఇది తెలుసా? ఇది స్క్రీన్ మీద కంపాసేనా? ఏం చూపడుతుంది? కంపాస్ డైరెక్షన్స్ చూపడుతుంది. న్యూస్ అనే ఊరికనే రాలేదు. న్యూస్ అంటే 4 దిక్కుల న్యూస్, 4 దిక్కుల జరిగిన వార్తలు న్యూస్ అంటారు. సో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కదా. ఇప్పుడు మీరు ఈ ప్రాంగణంలో ఉన్నారు కదా, ఈస్ట్ ఎటు పక్క ఉంది? ఈస్ట్ ఎటు పక్క ఉంది? ఈస్ట్ ఎటు పక్క ఉంది? ఇప్పుడు చూడండి, ఎండ ఎటు పక్క ఉంది? సూర్యుడు తూర్పున ఉదయించను, పడబడ అస్తమించను. ఇప్పుడు ఈ టైం ఏంటి? 4 o'clock అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏముంది? నాకు ఆపోజిట్లో ఏముంది? సన్లైట్ ఉంది. అంటే ఇప్పుడు సూర్యుడు ఎటు పక్క ఉన్నాడు? వెస్ట్లో ఉన్నాడు. అంటే ఈస్ట్ ఏది? మీరు మ్యాప్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే, నార్త్ ఇటుపక్క ఉంది, సౌత్ ఇటుపక్క ఉంది, ఈస్ట్ ఇటుపక్క ఉంది, వెస్ట్ ఇటుపక్క ఉంది కావాలి. ఇది మీరు అర్థం చేసుకోలేదనుకోండి, మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇది ఎందుకు నేను మీకు చూపించానంటే, ఇప్పుడు మీకు చూపిస్తున్న మ్యాప్లో నది ఎటు నుండి ఎటు ఫ్లో అవుతుంది అనేది మీకు తెలియాలి.
చూడండి, కనబడుతుందా? ఆల్రెడీ మ్యాప్లో ఇక్కడ ఇచ్చాడు, కంపాస్ ఇచ్చాడు, చూడండి, డైరెక్షన్స్ ఇచ్చాడు. కానీ మనం ఏ రోజు డైరెక్షన్స్ చూడాలనుకుంటే అది వేరే విషయం. అందుకే మీకోసం అని ఇక్కడ వేసాను, పెద్ద యారో వేసి అక్కడ వేయడం జరిగింది. నార్త్ సైడ్ ఏముంది? ఏ సముద్రం ఉంది? నార్త్ సైడ్ ఏ సముద్రం ఉంది? ఏ మహాసముద్రం? మెడిటేరియన్ సీ. అదే కుప్రా, పౌలు గారు వెళ్తారు కదా, మిలేత్, కుప్రా ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సీ ఇది. ఓకేనా? సో మెడిటేరియన్ సీ. ఇప్పుడు నది ఎక్కడ స్టార్ట్ అయింది? నైల్ నది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనం నెతకాల్సిన ఏంటో తెలుసా? నది ఆరిజిన్ నెతకాలి ఫస్ట్. ఆ నది ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది? గోదావరి నది ఎక్కడ స్టార్ట్ అయింది? నాసిక్లో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అవుద్ది? ఎక్కడ ఎండ్ అవుద్ది? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అది డివిజన్ అయి ఎండ్ అవుతుంది. చాలా పార్ట్స్ దగ్గర అది చీలిపోయి ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నీరు అనేది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవహిస్తుంది అనేది మీకు తెలియాలి. నీరు ఎలా ప్రవహిస్తుంది? ఏ డైరెక్షన్కి వెళ్తుంది నీ వాటర్? ఒక మంచి ఇది ఉంది, నీరు పల్లము ఎరుగుతుంది. నీరు ఎరుగుతుంది, పల్లం ఎరుగుతుంది. ఇప్పుడు సొలొమోను గారు ఒక చక్కటి సైంటిఫిక్ ఇచ్చారు మొదటి అధ్యాయంలో. ఏంటది? సముద్రం వేడెక్కుతుంది, అది మేఘాలు అవుతుంది, ఆ మేఘాలు వర్షిస్తాయి, నదుల్లో ప్రవహిస్తాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాయని చెప్పాడు? ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోనికి వెళ్తాయి. నదులు ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. అంటే సముద్రం ఏ ప్లేసు? జీరో లెవెల్. సముద్రం అనేది జీరో లెవెల్. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కావడానికి, నైల్ నది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది? నైల్ నది ఎక్కడ స్టార్ట్ అయింది? సౌత్లో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అవుతుంది? అది నార్త్లో ఎండ్ అవుతుంది. అంటే మెడిటేరియన్ సీలో కలుస్తుంది. ఓకేనా? ఈ సింగిల్ స్ట్రీమే వచ్చింది ఇక్కడ నుండి. ఇక్కడ నుండి ఏమైపోయింది చూడండి, అక్కడ నుండి ఏమైపోయింది? పాయలుగా అది చీలింది. అర్థం? ఇది ఏ క్లాస్లో ఉంది? బైబిల్ క్లాస్లో ఉంది? ఏ క్లాస్లో ఉంది? అంటే చదువు కూడా ఇంపార్టెంట్ అనా కదా? చదువు చాలా ఇంపార్టెంట్. దేన్ని అర్థం చేసుకోవడానికి? బైబిల్లో ఉన్న ఆ స్థితులను అర్థం చేసుకోవడానికి చదువు చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఇవి అవసరం లేదు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ చదివేసి నేను బైబిల్ దగ్గర చేయాల్సింది ఏమీ నాకు లేదు. మినిమం క్వాలిఫికేషన్ అనేది బైబిల్కి చాలా అవసరం. ఓకేనా? ఇప్పుడు సౌత్ సైడ్ ఏమున్నది? నది ఆరిజిన్ ఉంది. నార్త్ సైడ్ ఏమవుతుంది? అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అంటే మధ్యధర సముద్రం జీరో లెవెల్. ఓకేనా? ఇప్పుడు రాజు ఎక్కడ పడేమన్నాడు? ఏప్రిల్ కుమారుల్ని ఎక్కడ పడేమన్నాడు? నదిలో పడేమన్నాడు కదా. నదిలో పడేమన్నాడు. ఇప్పుడు నదిలోనే పడేశారు. ఇప్పుడు అది అలా కొట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? మామూలుగా ఆలోచించండి, ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోవాలి. లేదు అనుకుంటే, లేదంటే ఎక్కడ వెళ్తుంది? ఆ నాచు, ఆ జమ్ము మీరు వదలట్లేదు. నదిలో పడేసింది. ఒకవేళ వెళ్తే డైరెక్ట్గా సీలోకి వెళ్ళాలి. రెండోది ఎక్కడికి వెళ్ళాలి? పాయల్లోనికి వెళ్ళాలి. పాయల్లో ఫ్లో రేట్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా? నదిలో ఎక్కువ ఉంటుంది ఫ్లో రేట్. అది ఎప్పుడైతే లో లెవెల్కి వచ్చేసిందో దాని ప్రవాహం స్లో అయిపోద్ది. స్లో అయిపోయినప్పుడు అదే కదా పాయలు. ఇదిగో మీకు ఇక్కడ పాయలు కనబడుతున్నాయా? డిఫరెంట్ పాయలు ఉన్నాయి ఇక్కడ, చూసారా? ఇక్కడ నుండి ఒకటే స్ట్రీమ్ వచ్చింది, ఇక్కడ నుండి చాలా డివిజన్స్ అయ్యాయి. ఇప్పుడు నదిలో పడేసింది ఎక్కడ కూడా వెళ్ళి ఆగచ్చు. ఎక్కడికి వెళ్ళి ఆగచ్చు?
అక్కడ ఎక్కడో పడిపోయింది. ఎక్కడ మీ గోదావరి నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎక్కడో శవం పడింది. అది అంతర్వేదిలోనే తేలొచ్చు, లేకపోతే ఇంకెక్కడండి అమలాపురంలోనే తేలొచ్చు, యానంలోనే తేలొచ్చు. అర్థమవుతుందా? సో ఏమవుతుంది, ఇక్కడ స్ట్రీమ్లో పడింది ఎటు డైరెక్ట్గా సముద్రంలోనే కలచ్చు, లేకపోతే ఒక పాయలోనికి ఎంటర్ అయ్యి అక్కడ నిలవచ్చు. అవునా కదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఎలా పెట్టుంటారో చెప్పండి. అది నదిలో పడేసినట్టుగా, అది అలాగా ఆ పాయల్లోకి వచ్చినట్టుగా, అక్కడ జమ్ములు ఆగినట్టుగా మనకు కనబడట్లేదు. ఇప్పుడు అనుమానించే ఆస్కారం ఉందా? అర్థం చేసుకుంటారా లేదా? ఇంత అర్థం చేసుకోవడానికి మొదట ఈ మ్యాప్ మనకు అర్థం కావాలా, ఈ జియోగ్రఫీ భౌగోళిక పరిస్థితులు అర్థం కావాలి మనకి. అది అర్థం కాకపోతే ఈ స్టోరీ అంతా మనకి తెలియదు. అసలు వాళ్ళ విశ్వాసం ఏంటో మనకు తెలియదు, బయటపడదు. ఇప్పుడు విశ్వాసంతో పెట్టినప్పుడు అనుమానం రాకూడదు. అనుమానం రాకూడదంటే మొదట ఆ రాజు ఆజ్ఞ ఏంటి కనపడాలి మనకి, నదిలో పడేయమన్నాడు. కానీ వీళ్ళు ఎక్కడ పెట్టారు? ఏటిలో పెట్టారు. అనుమానం రాకూడదు అంటే దాని అర్థం ఏంటి? నదిలోనే పడేశారు విత్ ప్రొటెక్షన్, కానీ అది ఎక్కడికి వచ్చి ఆగింది? ఆ పాయలోనికి వచ్చి ఆ నాచు దగ్గర ఆగింది అన్నట్టుగా వాళ్ళు పెట్టారు. అందుకే రాణి అనుమానించలేదు. చూడండి ఎంత విశ్వాసం, ఎంత ప్లాన్. అర్థమవుతుందో అర్థం కాలేదు? బాగుందా? బాగాలేదు. కనుక ఎవరి కళ్ళు మోసం చేస్తే మన కళ్ళే మనలను మోసం చేస్తాయి. ప్రేమలు ఎంతకాలం నన్ను మోసం చేసింది. ఇప్పుడు దేవుడు నిజంగా కళ్ళు తెరిపించాడు. ఎందుకంటే అంత విశ్వాసము ఎవరి తల్లిదండ్రులకు ఉంది? మోషే తల్లిదండ్రులకు ఉంది. కనుకనే 40 ఏళ్ళ తర్వాత ఆయన ఎవరి కోసం వెళ్ళిపోయాడు? వదులుకొని ఎవరి కోసం వెళ్ళిపోయాడు? తల్లి విశ్వాసం ఎవరికి వచ్చింది? తల్లిదండ్రుల విశ్వాసం ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చింది. అంటే వాళ్ళకి లేకపోతే ఆయన వస్తుందా? బాగా ఆలోచించండి. కనుక అంత విశ్వాసపాత్రుడిగా మోషే ఉన్నాడంటే ఆయన పెంచిన తల్లిదండ్రులు ఇంకెంత విశ్వాసము కలిగిన వారు అన్నది ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది.